ఆగస్టు 15న జగన్ జాతీయ జెండా ఎక్కడ ఎగురవేశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్ జెండా వందనం ఎక్కడ చేశారో చెప్పాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లక్షల మంది ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన రోజు కూడా జగన్కు గుర్తులేదా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ రెడ్డి ఎందుకింత అహంకారం అని ప్రశ్నించారు. జగన్కు తను ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అనే విషయమైనా గుర్తుందా అని ఎద్దేవా చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడినంత మాత్రాన జాతీయ పండుగను మరచిపోతారా అని మండిపడ్డారు. జగన్ రాజకీయ జీవితంలో ఇదో బ్లాక్ మార్క్ అన్నారు. జాతీయ జెండాను మాజీ సీఎం జగన్ అవమానించారన్న ఎమ్మెల్యే ధుడిపాళ్ల స్వాతంత్ర దినోత్సవం వేళ జగన్ బయటకు రాకపోవడం శోచనీయమన్నారు. జెండా ఎగరవేయకపోవడం దేశాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని అవమానించడమేనన్నారు. పులివెందుల ఓటమి తెచ్చిన తీవ్ర నిరాశే ఇందుకు కారణం కావచ్చన్నారు. తాడేపల్లి ప్యాలెస్, వైసీపీ కార్యాలయంలోనూ జగన్ జెండా ఎగరవేయలేదని టీడీపీ నేతలు తెలిపారు. పులివెందుల ఉప ఎన్నిక భంగపాటుతో బాధపడుతున్న జగన్కు స్వాతంత్ర్య దినోత్సవం గురించి గుర్తు చేసే ధైర్యం వైసీపీ నేతలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ జెండా వందనంలో పాల్గొంటే ఎక్కడ పాల్గొన్నారో చెప్పాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు.